పూరీ జగన్నాథస్వామి పూర్తి కథ. 1. జగన్నాథుడి మూల స్వరూపం. పూరీ జగన్నాథుడు హిందూ మతంలో అత్యంత ప్రముఖమైన స్వరూపాలలో ఒకరు. ఆయనను శ్రీ మహావిష్ణువుగా కొందరు, మరికొందరు శ్రీకృష్ణుడిగా పూజిస్తారు. బలరాముడు, బలభద్రుడు మరియు సుభద్ర జగన్నాథుని అన్నయ్య, చెల్లెలు ఆయనతో పాటు పూజింపబడతారు. ఈ దేవతలు పూరీ పట్టణంలో జగన్నాథ ఆలయంలో రథయాత్రతో ప్రసిద్ధి చెందారు. మూల కథ ఇంద్రద్యుమ్నుడి తపస్సు. పురాణ కథ ప్రకారం ఇంద్రద్యుమ్నుడు అనే మలవరాజు ఒక మహా విష్ణు భక్తుడు. అతడు జీవిత ధ్యేయంగా భగవంతుని ప్రత్యక్షంగా దర్శించాలనే కోరిక కలిగించుకున్నాడు. ఓ రోజు ఒక మహాత్ముడు అతనికి నీలమాధవుడు అనే ఒక రూపంలో భగవంతుడు ఊర్లో ఉన్నాడని తెలిపాడు. ఆ దేవుని దర్శనానికి అతడు బహుళ ప్రయత్నాలు చేశాడు. కాని నీలమాధవుడు అతడి ముందర కనిపించలేదు. ఎందుకంటే ఆయన స్వయంగా ఆ పరమాత్మ స్వరూపమే. కలలో ఆదేశం దేవుడి రూపాన్ని చెక్కించడం. ఒక రాత్రి భగవంతుడు అతనికి కలలో దర్శించి, నీలచల్ పర్వతం వద్ద ఒక దివ్య దారువు తేలుతుంది, దానితో నా మూర్తిని తయారు చేయవచ్చు అని తెలియజేశాడు. ఆ దారువు నదిలో తేలుతూ రావడం చూసిన రాజు అది స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం అని తెలుసుకున్నాడు. విష్ణుకర్మ మూర్తి రూపకల్పన. రాజు అర్చకులతో కలిసి దేవుని విగ్రహాన్ని చెక్కించేందుకు ప్రయత్నించాడు. విష్ణుకర్మ స్వయంగా వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి, నేను మూర్తిని చెక్కుతాను, కానీ మీరు 21 రోజులు నా గది తలుపు తీయకూడదు అని చెప్పారు. గడువు మించకముందే రాజు ఆసక్తితో తలుపు తీయగానే ఆ విగ్రహం పూర్తి కాకముందే విష్ణుకర్మ అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆ అపూర్ణ రూపాన్ని పూజించమని ఆకాశవాణి వెలువడింది. అపూర్ణమైన రూపం జగన్నాథుని ప్రత్యేకత. జగన్నాథుని శరీరం, చేతులు, కాళ్ళు లేని ఒక గుండ్రటి మూర్తిలా ఉంటుంది. ఇది ఆత్మస్వరూపంగా పరిగణించబడుతుంది. భగవంతుడు రూపం కన్నా భావంలో ఉంటాడు అనే సిద్ధాంతానికి ఇది సూచన. ఆలయ నిర్మాణం. ఇంద్రద్యుమ్నుడు నీలచల్ పర్వతంపై జగన్నాథ ఆలయాన్ని నిర్మించాడు. ఇది పునఃప్రారంభంగా పునరుద్ధరించబడుతూ చివరికి నేటి పూరీ జగన్నాథ ఆలయం రూపంలో నిలిచింది. పూరీ జగన్నాథ ఆలయం విశేషాలు. ఆలయం 12వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. ఆలయం భువనేశ్వర్కు సమీపంగా ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో ఉంది. ప్రముఖ ధామాలలో చార్ధామ్ ఇది ఒకటి. మిగిలినవి ద్వారకా, బద్రీనాథ్, రామేశ్వరంలు. ఆలయం దగ్గర సముద్ర తీరాన ఉంది. ఇది నీలగిరి పర్వతంపై ఉంది. రథయాత్ర ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర రథాల్లో బయటకు రాగానే లక్షలాది భక్తులు రథాలను లాగుతారు. ఇది ప్రపంచంలోని సబ్సె పెద్ద చగా గుర్తించబడింది. గుండిచా దేవాలయానికి తీసుకెళ్లి 7 రోజుల తర్వాత తిరిగి తీసుకువస్తారు. దీనిని బహుడాయాత్ర అంటారు. జగన్నాథుని భావతత్వం. జగన్నాథుడు అన్నవాడు రూపానికి అతీతంగా ప్రేమ, భక్తి, సమానత్వంకి సంకేతంగా ఉంటాడు. ఎవరు అయినా ఆయన ఆలయంలో ప్రవేశించవచ్చు. దీని సర్వ సమానత్వ ధర్మస్థలంగా పరిగణిస్తారు. చతుర్వణాలకు అతీతంగా అష్టాదశ పీఠాలలో అతి పవిత్రమైనదిగా భావిస్తారు. మహాభారత సంబంధం. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు అని భావించబడుతుంది. సుభద్ర రావణం, అర్జునుడు సుభద్రను అపహరించటం సందర్భంలో వీరి ముగ్గురు కలిసి ప్రయాణం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకునే పండుగగా కూడా ఇది భావించబడుతుంది.